ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ లో ఏప్రిల్ 19th గొప్ప ప్రారంభం. హాయ్ హలో నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనం ఉన్నాము ముకుందా జ్యువెలర్స్ సోమాజిగూడ బ్రాంచ్లో. లెస్ ఎక్స్పెన్స్ మోర్ సేవింగ్స్. మనం ప్రస్తుతం డైమండ్ జ్యువెలరీని చూడబోతున్నాం. డైమండ్స్ ఆర్ ఫర్ ఎవర్. నిజంగానే కలకాలం నిలిచి ఉంటాయి డైమండ్స్ ఎన్నుకోవడానికి పర్టికులర్గా 4 అంశాలని డైమండ్స్ కొనే ముందు మనం దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అంశం ఉంటుంది. కట్, కలర్, క్లారిటీ, క్యారెట్. ఈ 4 అంశాలని కనుక చూస్తే మనకి పర్టికులర్గా మనం తీసుకోబోయేటువంటి డైమండ్ మంచిదేనా కాదా, తెల్లరాయా ఏంటి అనేది తెలుసుకోవచ్చు. అండ్ ముకుందా జ్యువెలర్స్కి సంబంధించి ప్రత్యేకత ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అండ్ లైట్ వెయిట్లోనే హెవీ జ్యువెలరీ వర్క్తో ఉన్నటువంటి బోల్డ్ అనే కలెక్షన్స్ ముకుందా జ్యువెలర్స్లో అవైలబుల్గా ఉంటాయి. ఇక సోమాజిగూడ బ్రాంచ్కి సంబంధించి చూసుకుంటే ఇప్పుడు పర్టికులర్గా వెడ్డింగ్ సీజన్ వస్తుంది కాబట్టి డైమండ్స్ కొనాలి అనుకునే వాళ్ళ కోసం ఉన్నటువంటి వెరైటీస్ని మనం చూడబోతున్నాము. మనతో పాటుగా ఉన్నారు గణేష్. హలో అండి గణేష్. సో ఇప్పుడు డైమండ్స్ తీసుకోవాలి అనుకుంటే ఈ మధ్య కాలంలో మార్కెట్లో వస్తుంది. ఎంతైనా మన 4Cs చూసినప్పుడు కూడా ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా. సో వాటిని ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు? ల్యాబ్ గ్రోన్ ఏంటి, ఒరిజినల్ డైమండ్ ఏంటి అనేది? సో ఆ ఐడెంటిఫికేషన్ అనేది పర్టికులర్లీ మనకి ఏ హ్యూమన్ ఐ అనేది ఐడెంటిఫై చేయలేదు మేడం. అది ఓన్లీ మాత్రం మనం ల్యాబ్లోనే మాత్రమే ఐడెంటిఫై చేయగలుగుతాం. ఓకే. అండ్ ఆల్సో సర్టిఫికేషన్ త్రూ ద్వారా కూడా ఐడెంటిఫై చేయగలుగుతాం. కానీ విత్ హ్యూమన్ ఐ మాత్రం అసలు వేరియేషన్ అనేది ఉండదు. యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి రెండు. వర్క్ అనేది ఏదైనా స్టోన్ అనేది ప్రతి ఒక్కటి యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. సో ఇది కూడా మనం గమనించాల్సినటువంటి అంశం ఉంది. డైమండ్స్ కొనే ముందు ఎలా అయితే 4Cs చూస్తామో ఆ తర్వాత సర్టిఫికేట్లో కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉండాలి. అందులోనూ నమ్మకమైన వాళ్ళ దగ్గర మాత్రమే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా ట్రెండీగా మారింది. ఆ తర్వాత సరికొత్తగా వస్తున్నటువంటి ట్రెండ్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అనేవి. సో ఇప్పుడు మనం చూస్తున్నాము ఒరిజినల్గా ప్యూర్ డైమండ్స్ని చూస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఈ వెరైటీస్. సో యూజువల్గానే మనకి ఫస్ట్ చూడగానే మనకు ఉన్నటువంటి ఎమరాల్డ్స్, పెల్స్ ఇవన్నీ చూడగానే తెల్లరాళ్ళతో ఉన్నటువంటి డైమండ్ నెక్లెస్ లాగా అనిపిస్తుంది. బట్ ఇది డైమండ్. అండ్ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా మల్టీపర్పస్గా యూస్ చేయొచ్చు. అండ్ 2-in-1 అండ్ డిటాచబుల్ ఉన్నటువంటి లాకెట్స్తో ఉన్నటువంటి డైమండ్ కలెక్షన్ ఇది. సో గణేష్ గారు, దీనికి ఏంటి అసలు స్పెషాలిటీ? ఇది కంప్లీట్లీ ఓపెన్ ఫిట్టింగ్ మేడం. ఇదంతా ఓకే. ఇది ట్వైస్ వన్ సిమిలర్ టైంలోనే సైమల్టేనియస్లీ ఇద్దరు వేర్ చేసుకోవచ్చు. సింగిల్ ఐటమ్ అనేది ఇద్దరు వేర్ చేసుకుంటూ ఉండొచ్చు. ఈ లాకెట్ అనేది కూడా డిటాచ్ చేసుకొని ఏదైనా మీ దగ్గర ఉన్న బీడ్ చైన్స్ లో కానీ ఇన్సెట్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఒకవేళ బీడ్ చైన్స్ కాకపోయినప్పటికీ కూడా గోల్డ్ చైన్ లో వేసుకోవచ్చు. దేన్ని ఎలా అయినా యూస్ చేసుకుంటవచ్చు మేడం. మల్టీపర్పస్ లో యూస్ చేస్తూ ఉండొచ్చు. సో దీనికి ఉన్నటువంటి వెయిట్ ఏంటి మొత్తం అంతా కలిపితే? సో 105 grams ఉంటుంది మేడం. ఇది ఎగ్జాక్ట్ గా 105 grams లో ఉంటుంది. మీకు ఇది ప్రతి స్టోన్ ఏదైతే కనిపిస్తుందో మీకు యూజువల్ గా మీకు దీంతో పాటు అడిషనల్ గా ఇంకొక 3 kind of చేంజబుల్ స్టోన్స్ కూడా లభిస్తూ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఎమరాల్డ్ ఉంది, వద్దు నేను రూబీ వేసుకోవాలనుకుంటున్నాను. వీ కెన్ అడ్జస్ట్. సో దాన్ని కూడా చేంజ్ చేసుకొని మీ డ్రెస్సింగ్ సెన్స్ వైజ్ గా కూడా దాన్ని చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు నా అంతటి నేను కూడా చేంజ్ చేసుకోవచ్చు మేడం. ఈజీ స్క్రూ ఫిట్టింగ్ టైప్ గానే ఉంటుంది అదంతా. మీరే చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇంట్రెస్టింగ్ కదా. ఇప్పుడు మనకున్నటువంటి ఈ ఒక్క నెక్లెస్, నేను గోల్డ్ నెక్లెస్ అనేది నేను తీసుకున్నాను అనుకుంటే పైన ఉన్నటువంటి పార్ట్ని ఒకసారి వేసుకోవచ్చు, కిందున్న పార్ట్ని ఇంకోసారి వేసుకోవచ్చు. కేవలం కింద ఉన్నటువంటి దీన్ని లాకెట్ను కూడా డిటాచ్ చేసేసి వేసుకుంటే ఇలా మల్టిపుల్ టైమ్స్ మల్టీపర్పస్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ నాకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఎమరాల్డ్ అయితే ఉందో దీన్ని కూడా నేను కలర్ చేంజ్ చేసుకోవచ్చు. కావలసినటువంటి బీడ్ ఏదైనా ఉంది అంటే దాన్ని యాడ్ చేసుకోవచ్చు. పగడాలు ఉన్నాయి, రూబీస్ ఉన్నాయి, మన డ్రెస్ ఏ కలర్లో ఉందో దానికి మ్యాచింగ్లో కూడా వేసుకోవచ్చు. సో అండ్ ఇక్కడ ఉంది ఇంకొక డైమండ్ చైన్, బట్ ఇది లాంగ్ చైన్. ఇది కూడా అంతే కదా, 2-in-1. ఇది కూడా 2-in-1 ఇది ఎగ్జాక్ట్లీ. సో దీంట్లో కూడా డిజైన్ అనేది చాలా ఇంట్రికేట్ వర్క్ అనేది ఉంది. ఇప్పుడు దీంట్లో ప్రతి ఒక్క డైమండ్కి సంబంధించి ఎలాంటి కట్, క్లారిటీ, కలర్, క్యారెట్ ఉంది అండ్ ల్యాబ్ గ్రోనా ఒరిజినల్ అనేది ప్రతి దానికి సంబంధించి ఇస్తారు. సర్టిఫికేట్ ఎలా ఉంటుంది? ప్రతి దానికి సంబంధించిందే ఉంటుంది. ఇఫ్ గో త్రూ ద మీరు ఈ ఐటమ్ పర్చేస్ చేయాలనుకుంటే దీంట్లో ఎన్ని డైమండ్స్ ఉన్నాయి, ఈ కలర్ ఏంటి, క్లారిటీ ఏంటి అనేది ప్రతిదీ మన దగ్గర IGS సర్టిఫికేషన్తో
అవైలబుల్లో ఉంటుంది మేడం. ఓకే ఓకే. సో ఇప్పుడున్నటువంటి మార్కెట్ ట్రెండ్ని బట్టి చూసుకుంటే ఎమరాల్డ్ అనేది చాలా ఎక్కువగా డిమాండ్ ఉన్నటువంటి జ్యువెలరీ కలెక్షన్గా కనిపిస్తుంది. అందుకే మనకి ఎక్కువగా డైమండ్లో ఇప్పుడు మనం 4 వెరైటీస్ ఇక్కడ పెట్టుకుంటే కేవలం ఒక సింగిల్ ఐటమ్ మాత్రమే రూబీది కనిపిస్తోంది, మిగతా అంతా కూడా ఎమరాల్డ్లో కనిపిస్తోంది. అంటే డిమాండ్ దేనికి ఎక్కువ ఉందో అర్థమవుతోంది. అండ్ ఇక్కడ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇదంతా సింగిల్ చైన్ అంతే. ఇప్పటిదాకా మనం చూసినవన్నీ డిటాచబుల్ ఉన్నాయి, బట్ ఇది మాత్రం సింగిల్ చైన్ అండ్ లాకెట్ మాత్రం డిటాచబుల్. సో ఇది లాంగ్ డైమండ్ చైన్. ఇది ఎంత వెయిట్ ఉంది, ఎంత ధర పట్టొచ్చు? ఇది వచ్చేసి మన దగ్గర ఈచ్ పర్ క్యారెట్ వచ్చేసి 56,500 ఉంటుంది మేడం. బయట మార్కెట్ తో కంపేర్ చేసుకుంటే డైమండ్ వాల్యూ అనేది చాలా తక్కువ ఉంటుంది, బట్ కలర్ క్లారిటీ వైజ్ గా ఉంటుంది, టాప్ లెవెల్ లో ఉంటుంది. సో మన దగ్గర లభించే ప్రతి డైమండ్ అనేది ఈఎఫ్ కలర్ వివిఎస్ క్లారిటీ విత్ ఐజిఏ సర్టిఫికేషన్ తో ఉంటుంది. ఓకే ఓకే. సో దీంట్లో కూడా నేను డిటాచ్ చేసుకోవచ్చా, లైక్ లోపల ఉన్నటువంటి ఎమరాల్డ్ వీటిని కూడా మేడం ఈ ఏదైతే స్టోన్స్ ఉన్నాయో మనకి అవి డిటాచ్ చేసుకొని మీకు సూటబుల్ స్టోన్స్ కూడా మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ప్రతిసారి ఒకే డైమండ్ నెక్లెస్ తీసుకున్నాము, ఎన్నో ఫెస్టివల్స్ లేకపోతే పండగలు, పార్టీస్, ఫంక్షన్స్ ఇవన్నీ అటెండ్ అవ్వాలి అంటే సేమ్ దాన్నే ఎందుకు రిపీటెడ్గా వేయడం? దానికి బదులు మన దగ్గర ఉన్నటువంటి ఇక్కడ దొరికేటువంటి ఎమరాల్డ్ కావచ్చు, లేకపోతే రూబీస్ కావచ్చు, పగడాలు కావచ్చు, మనకి అనుగుణంగా మనకి ఇష్టమైనటువంటి కలర్కి తగ్గట్టుగా మార్చుకోవచ్చు. అండ్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా రూబీతో ఉన్నటువంటి డైమండ్ నెక్లెస్ ఇది, అండ్ ఇది డిటాచబుల్, ఇది కూడా డిటాచబుల్, అంతా డిటాచబుల్. అండ్ దీంట్లో డిజైన్ అనేది ఎక్కువ కనిపిస్తుందా? సేమ్ ఒకే రకమైనటువంటి డిజైన్ అన్నిట్లలోనూ లేదు, ప్రతి దానికి యూనిక్ డిజైన్ అనేది ఉంటుంది మేడం. ఇది వచ్చేసి మీరు చౌకర్ లా యూస్ చేసుకోవచ్చు, లైట్ వెయిట్ నెక్లెస్ లా యూస్ చేసుకోవచ్చు, అండ్ ఆల్సో లాకెట్ కూడా డిటాచ్ చేసి యూస్ చేసుకుంటా ఉండొచ్చు. సో చాలా వరకు ఇంట్రికేట్ వర్క్ అనేది కనిపిస్తుంది, ఎలివేషన్ అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. డైమండ్స్ ఆర్ ఫర్ ఎవర్ కాబట్టి బ్రైట్ లుక్, ఎలిగెంట్ లుక్ అనేది కూడా కనిపిస్తుంది. అండ్ ఇప్పటిదాకా మనం చూసినటువంటి ఈ 4 కూడా చాలా బ్రైట్గా కలర్ఫుల్గా కనిపిస్తున్నటువంటి గోల్డ్ కనిపించింది, బట్ ఇది మాత్రం రోజ్ గోల్డ్, అంటే కొంచెం రోజ్ కలర్లో కనిపించేటువంటి గోల్డ్. దానికి దీనికి ఉన్నటువంటి తేడా ఏంటి, బ్రైట్ గోల్డ్కి రోజ్ గోల్డ్కి? సో డిపెండ్స్ అపాన్ అది డైమండ్ అనేది మోర్ ఎలిగెంట్ గా, మోర్ షైనీగా కనిపించడానికి యూజువల్ గా మనం రోజ్ గోల్డ్ ఫినిషింగ్ లో బాగా ఎలివేట్ అవుతూ ఉంటుంది మేడం. అండ్ ఆల్సో ఈ పర్టికులర్ ఐటమ్ అనేది మనకి ఓపెన్ క్లోజ్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. ఓకే, ఎస్ ఎగ్జాక్ట్లీ. మీరు ఇందాక ఏదైతే చూసారు ఐటమ్స్ అన్ని ఓపెన్ ఫిట్టింగ్ లో, ఇది ఓపెన్ క్లోజ్ ఫిట్టింగ్. సో ఇది వచ్చేసి సింగిల్ నెక్లెస్ అండ్ ఆల్సో గోల్డ్ బాల్ కాంబినేషన్స్ లో వస్తుంది. లాకెట్ అనేది కూడా మనం డిటాచ్ చేసుకోవచ్చు, అండ్ ఆల్సో స్టోన్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. యా, దీంట్లో కూడా మీరు ఒకవైపు రూబీ ఇచ్చారు, మరోవైపు ఎమరాల్డ్ కూడా ఇచ్చారు. దాన్ని కావాలనుకుంటే ఇలా జిగ్జాగ్ కూడా యూస్ చేసుకోవచ్చు, మిస్ మ్యాచ్ అనేది కూడా చేసుకోవచ్చు. సో మన వేసుకునేటువంటి డ్రెస్ కావచ్చు, మనకున్నటువంటి స్కిన్ టోన్కి తగ్గట్టుగా ఈ ఎల్లో గోల్డ్ తీసుకుంటున్నామా, రోజ్ గోల్డ్ తీసుకుంటున్నామా అనేది ఉంది. అండ్ ఇంట్రికేట్ వర్క్ అనేది దీంట్లో ఉన్నటువంటి కలెక్షన్ అనేది కూడా సో టెంప్టింగ్గా ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం డైమండ్స్ ఆర్ ఫర్ ఎవర్ కాబట్టి దానికి తగ్గట్టుగా చూసుకోవాల్సినటువంటి 4 C's. అండ్ డైమండ్కి సంబంధించి ల్యాబ్ గ్రోన్ డైమండా, ఒరిజినల్ డైమండా, నమ్మకమైన వాళ్ళ దగ్గరే తీసుకోవాలి అనేది ముందు నుంచి మన వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక సెంటిమెంట్, ఒక భావన. కాబట్టి ముకుందా జ్యువెలర్స్ ఆ గ్యారంటీ కూడా ఇస్తోంది. ఎలా అయితే లెస్ ఎక్స్పెన్స్ మోర్ సేవింగ్స్ అనేటువంటి ముకుందా జ్యువెలర్స్ ఖచ్చితమైనటువంటి నాణ్యత, ఎట్ ద సేమ్ టైం ఖచ్చితత్వంతో ఉన్నటువంటి సర్టిఫికేట్ కూడా ఇస్తోంది. ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ లో ఏప్రిల్ 19న గొప్ప ప్రారంభం.